రాజకీయాలలో సమాధానం లేని వాళ్ళు, తప్పించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ గుళ్ళు వీళ్ళు ప్రమాణాలు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు మనం చాలా చూసినాం. డేట్లు తారీఖులు పెట్టిండు, అన్ని పెట్టిండు, దస్తావేజులు ఇచ్చిండ్రు, అన్ని చేసిండ్రు. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చివరికి ఏం చేసారో మనకు తెలుసు. అస్సలు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళే. ఈ దేవుళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళే దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు. వీళ్ళు ఉంటే అట్లా మాట్లాడారు. వాస్తవానికి వస్తాడా బండి సంజయ్, పొమ్మని ఏ గుడికి పోయి పిల్లలు తీసుకొని పోయి, ఆయన మా పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మనవాళ్ళు మనవరాలు ఉన్నారో తీసుకొని పోయి ప్రమాణం చేయమని కేటీఆర్ చేయించిండు అని చెప్పి, కేటీఆరే ఈ ట్యాపింగ్ చేయించిన ప్రమాణం చేయమంటే బండి సంజయ్ చూద్దాం. ఎందుకు చెత్త మాటలు, చెత్త ముచ్చట్లు? ఏదైనా ఉంటే బాధ్యతాయుతంగా ఉండాలి, బాధ్యత మాటలు ఉండాలి తప్ప ఈ చిల్లర మాటలు, బూతు మాటలతోని ప్రజల కడుపులు నిండవు. ఇది రాజకీయాల్లో పనికొచ్చే కాదు.